hello, namaste, welcome back to our channel Sri Now Diaries. Welcome back to another vlog. యాక్చువల్గా వ్లాగ్ పోస్ట్ చేసి చాలా రోజులైంది కదా. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలా లేట్గానే పోస్ట్ చేస్తున్నాను, కానీ వర్త్ ద వెయిట్ అని చెప్పచ్చు. నేను ఈ సంవత్సరం అష్టలక్ష్ముల్ని పెట్టాను. ఆ అష్టలక్ష్ముల్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ముందుగా అయితే మమ్మీ డాడీ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు. మమ్మీ నాకు ఇంకా ప్రసాదాలు అవి చేయాలి కదా, అది హెల్ప్ చేద్దామని వచ్చింది. అంతేకాకుండా ఇది నా 3వ వరలక్ష్మి వ్రతం. ఇంకా 3 వరలక్ష్మి వ్రతంకి ఉన్నట్టు ఉంటుంది అని వచ్చిందనమాట అమ్మ ముందు రోజు. యాక్చువల్గా నేను 5 లక్ష్ముల్ని పెడదాం అనుకున్నాను. ఇంకా అమ్మే 5 పెడుతున్నావు కదా, ఇంకా 3 పెట్టేసేయి అంతలకి ఇంకా అష్టలక్ష్ముల్ని పెట్టాను. ముందు రోజు వెళ్ళి ఇంకా మిగిలిన వాటికి కావాల్సిన రూపులు, డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కొనుక్కొని వచ్చుకున్నాను. ఇక్కడ ఎటు సైడ్ పెడితే బాగుంటుంది అమ్మవారిని అని చెప్పి ఇంకా నేను శ్రీకు అందరం డిస్కస్ చేసుకొని తూర్పు చూసేటట్టు పెడితే బాగుంటుంది అని ఇంకా హాల్లో డెకరేషన్ చేస్తున్నాము. దేవుడి రూమ్ దీనికి ఈ ఇంటికి లోపల ఇచ్చారు. సో హోమ్ టూరు అండ్ గృహప్రవేశం వ్లాగ్, పాత ఇంటి టూరు అవన్నీ వస్తున్నాయి గైస్. ముందైతే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ పెట్టేశాక అవి పెడదామని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నాకు శ్రీకు బాగానే హెల్ప్ చేస్తాడు. ఇంకా ఈ సంవత్సరం ఫుల్లీ నేను శ్రీకు మీద డిపెండ్ అయిపోయాను. శ్రీకు వర్క్ ఉన్నా కానీ ఇంకా నాకు డెకరేషన్కి హెల్ప్ చేయాలి అని చెప్పి పిలిచి మరీ డెకరేషన్ చేయిస్తున్నాను. యాక్చువల్గా అమ్మవారికి చీర అదంతా శ్రీకు డ్రైప్ చేశాడు అండ్ నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. మిగిలిన డెకరేషన్ అంతా నేనే చేశాను. యాక్చువల్గా ఈ పెద్ద విగ్రహం ఏదైతే మనం పెడతామో శారీ కట్టి అంతా, అది ఈ సంవత్సరం చెయ్యొద్దు అనింది అమ్మ, కొంచెం లేట్ అవుతుంది అని. కానీ మన చేతులతో కట్టి నగలు వేసి అమ్మవారికి పాదాలు, ఆ హస్తాలు అవన్నీ పెడితేనే అది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. అందుకని ఇంకా నేను ఒప్పుకోలేదు, నేను ఇంకా పెడతాను అని. సో మేము ఇంకా పెద్ద బిందెలు పెట్టి చేసిన అమ్మవారిని ఆదిలక్ష్మి అంటే వరలక్ష్మి అని అనుకున్నాము. మిగిలిన అష్టలక్ష్ముల్ని ఒక్కొక్క దానికి ఏమేమి ప్రత్యేకత ఉంటుంది అని చెప్పి దాన్ని పట్టి చేశామన్నమాట. ధనలక్ష్మి అమ్మవారికి మాత్రం నేను ఇట్లా డబ్బులు టేప్ వేసి అతికిచ్చాను. అలాగే సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి అలా పెట్టామన్నమాట. యాక్చువల్గా ధనలక్ష్మికి డబ్బులు పెట్టాము, గజలక్ష్మికి ఆల్రెడీ ఏనుగులు ఉంటాయి, ధాన్యలక్ష్మికి మాకు ఇట్లా కంకులు దొరికాయి. యాక్చువల్గా ఒడ్లు పిల్లకలు ఉంటాయి కదా, అవి మాకు దొరకలేదు, ఇంక ఇలాగే పెట్టేశాను. విజయలక్ష్మి కత్తి పట్టుకొని ఉన్నారు. అలాగే ఇంకా విద్యాలక్ష్మి బుక్, అలా డిఫరెన్షియేట్ చేస్తూ అమ్మవారిని అలంకరించాము. ఇక్కడ శ్రీకు డ్రేప్ చేస్తున్నాడు. ఆదిలక్ష్మి అంటే ఆదిలక్ష్మి అమ్మవారిని మేము వరలక్ష్మి అమ్మవారు అనుకొని పూజించామన్నమాట. శారీ అయితే ఈ సంవత్సరం నేను బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ అంచు తీసుకున్నాను. రియా డిజైనర్ స్టోర్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను అనుకుంటా. ముందు రోజు ఆర్డర్ చేసి తను నాకు డిస్పాచ్ చేసింది. సో ఇంకా అది నీట్గా డ్రేప్ చేసి అమ్మవారికి ఈసారి నేను అంతా నా గోల్డ్ జ్యువెలరీ వేసాను. యాక్చువల్గా నేను మినీ వ్లాగ్ ఇంకా షార్ట్ ఎప్పుడో పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో. ఈ వ్లాగ్ కొంచెం లేట్గా పెడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర చాలా ఫుటేజ్ ఉన్నింది. అందులో సెగ్రిగేట్ చేసుకొని ఏది పెడదాం ఏది చేద్దామని ఎడిట్ చేసే తలకి ఇంత టైం అయిపోయింది గాయస్. సో శ్రీకు ఇక్కడ శారీ డ్రేప్ చేస్తున్నాడు. కొత్త టెక్నిక్స్ అన్నీ చూసి నీట్గా డ్రేప్ చేశాడు అనమాట. యాక్చువల్గా ప్రతి సంవత్సరం నేను వేసే గోల్డ్ కంటే ఈసారి కొంచెం ఎక్కువే వేశాను అమ్మవార్లకి. అండ్ ఒక విగ్రహం తీసుకున్నా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఆ విగ్రహానికి నేను సంతాన లక్ష్మి లాగా ఒక బొమ్మ కొనుక్కొని పెట్టాను. మిగిలిన విగ్రహాలన్నిటికీ ఇంకా మన దగ్గర ఉండే వాటితోనే ఒక DIY లాగా చేసాం. ఈసారి నేను అమ్మవారికి ఇట్లా హస్తాలు, పాదాలు రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను. కొంచెం కలగా ఉంటాయి కదా అమ్మవారు అని. ఇంకా శ్రీకు అంతా డెకరేషన్కి హెల్ప్ చేసేసాక ఫైనల్గా ఇలా ఉంది. మీకు కంప్లీట్గా కూడా చూపిస్తాను. ఈ లోపల నేను రెడీ చేసి వస్తాను. హే గాయ్స్, సో అక్కడ అమ్మవారు డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అయిపోదాం క్విక్గా అని చెప్పి ఇంకా వచ్చేసాను అనమాట. యాక్చువల్గా మనం నీట్గా రెడీ అయ్యి పూజ చేస్తేనే ఆ ఫలితం దక్కుతుంది. వరలక్ష్మి వ్రతంలో మనం కూడా నీట్గా రెడీ అవ్వాలి. సో నేను మేకప్ అంతా చాలా సింపుల్గా వేసేసుకున్నాను. జ్యువెలరీ సెట్ చేసేసుకోవాలి ఫాస్ట్గా. అండ్ బిఫోర్ డూయింగ్ దాట్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు నా హెయిర్ ఎలా ఉండేదో మీకు అందరికీ తెలుసు కదా, మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు నేను క్విక్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటాను. సో ఫర్ హెయిర్ స్ట్రైట్నింగ్ నేను అగరో వాళ్ళ హెయిర్ స్ట్రైట్నర్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా నుంచి యూస్ చేస్తున్నా నేను. ఇది ఎలా అంటే మనకి ఇట్లా కోంబ్ లాగా ఉంటుంది. సో కోంబ్ లాగా ఉంటుంది కాబట్టి మనకి స్ట్రైట్నింగ్ చేసుకున్నానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెంసేపు అయితే ఇది ప్రీ హీట్ చేసుకుందాం. ఈ లోపల నేను హీటింగ్ స్ప్రే కూడా అప్లై చేసేసుకున్నాను హెయిర్కి. సో ఇప్పుడు మీకు ఒకసారి నేను స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటానో చూపిద్దామని వీడియో ఆన్ చేశాను. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా, అక్క మీ స్ట్రైట్నింగ్ రొటీన్ చూపించండి అని. సో ఫస్ట్ అయితే నీట్గా కోంబ్
సో నాది బేబీ హెయిర్ కదా, సరిగ్గా నాకు స్ట్రైటన్ ఉండదు అనమాట. అందుకని నేను మ్యాక్సిమం స్ట్రైట్నింగ్ చేసుకోవడంలోనే ప్రిఫర్ చేస్తాను. అండ్ నాకు ఈ స్ట్రైట్నర్తో పాటు వాళ్ళు ఒక గ్లౌస్ కూడా ఇచ్చారు, లైక్ మన హ్యాండ్ హెయిర్ పట్టుకుంటాం కదా అప్పుడు కాలకుండా. సో ఇది వేసేసుకొని ఇప్పుడు నేను సెక్షన్స్గా తీసుకొని మీకు స్ట్రైట్నింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఐ విల్ గో విత్ రైట్ సైడ్. ఈ స్ట్రైట్నర్తో మనకి అసలు కోమ్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం టెంపరేచర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టెంపరేచర్ని తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ నేను హెయిర్ స్ప్రే ప్రొటెక్టెంట్ కొట్టుకొని ఉన్నాను గైస్. చూడండి ఎంత ఈజీయో, జస్ట్ ఒక కోమ్ లాగే అనమాట, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని అమెజాన్లో డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత క్విక్గా నేను స్ట్రైట్నింగ్ చేసేసుకున్నానో, జస్ట్ ఒక 10 minutesలో చేసేసుకుంటాను మ్యాక్సిమం. సో యా గైస్, అదనమాట ఈరోజు నా హెయిర్ స్టైలింగ్ రొటీన్ మీకు చాలా రోజులు చూపించాలనుకుంటున్నా. సో ఈ ప్రోడక్ట్ లింక్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే పిన్డ్ కామెంట్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో అమెజాన్ లింక్స్ అండ్ వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా నేను మీకు కింద లింక్ చేస్తాను, చెక్అవుట్. నా ఫేస్కి స్ట్రైట్నింగ్ హెయిర్ బాగా సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఓకే అయిపోయింది గైస్, త్వరగా వెళ్ళి ఇప్పుడు ఇంకా పూజ పనులు చూసేసుకుందాం. నేను రెడీ అయిపోయాను. ఇంకా అమ్మవార్లకి అలంకరణ అంతా అయిపోయింది, డెకరేషన్ చేయడం కానీ పూలు పళ్ళు అవన్నీ పెట్టడం కూడా అయిపోయింది. ఒకసారి చూసేయండి.
ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా పూజలో కూర్చునేసాను. యాక్చువల్గా నేను పెళ్లి శారీ కట్టుకున్నా. నాకు ఎవరో చెప్పారు పూజకి ఓన్లీ పట్టు శారీసే కట్టుకోవాలి అని. అందుకనే నేను నార్మల్ శారీస్ ఇంకేం కట్టుకోకుండా పట్టు శారీయే కట్టుకున్నాను. ఫస్ట్ సంవత్సరం యాక్చువల్గా పట్టు శారీయే కట్టుకున్నా, కానీ సెకండ్ సంవత్సరం నార్మల్ శారీ కట్టుకున్నాను. ఈసారి ఇంకా పట్టు శారీయే కట్టేసుకున్నా. శ్రీకు కూడా పట్టు వస్త్రాలు వేసుకొని కూర్చున్నాడు. ఇంకా మేమిద్దరం కలిసి పూజ చేసేసాం. ఈసారి కూడా పంతులు గారిని పిలుద్దాం అనుకున్నాం, కానీ ఎందుకులే మనమే చేసేసుకుందాం యూట్యూబ్లో చూసి అని చెప్పి ఇంకా మేము చేసేసుకున్నాము. మాకు ఇంకా స్వాతక్క మా మమ్మీ ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నారు, అందిస్తూ అలాగా. యాక్చువల్గా సెకండ్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ నేను కొంచెం ఫాస్ట్గా డెకరేషన్ చేసేసాను. ఇంకా మమ్మీ కూడా ఫాస్ట్గా ప్రసాదాలు చేసేసింది. పూజ కూడా ఫాస్ట్గా మొదలు పెట్టేశాము. లాస్ట్ ఇయర్ చాలా లేట్ అయిపోయింది. ఈసారి అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోయాం కాబట్టి చకచకా చేసేసాము. శారీ కట్టడం ఒక్కటే లేండి కొంచెం కష్టము అమ్మవారికి, మిగిలిందంతా ఈజీగానే చేసేయచ్చు. ఇంక ఇక్కడ ధూపం వేస్తాలకి శ్రీకు పొగ కమ్ముకొని కెమెరా కూడా పొగ కమ్ముకునింది. ఇంకా చకచకా ఇట్లా పూజ చేసేసి అందరికీ ఇంకా హారతి ఇచ్చేసి అమ్మవారికి కూడా ప్రసాదాలు పెట్టేశాను. ప్రసాదం రీల్స్ షార్ట్స్ అవన్నీ ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను, సపరేట్గా ఇందులో ఏం తీయలేదు. ఇంకా పూజ హడావిడిలో ఉన్నప్పుడు ప్రసాదాలు ఏం చేసాము ఏంటి అని చూపించలేదు, కానీ నేను మీకు లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మేము ఏమేమి ప్రసాదాలు చేసాము అని చెప్పి. ఇంకా యాక్చువల్గా వ్రతకథ అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూశాను. 108 సార్లు ఒక మంత్రం చెప్పమని చెప్తున్నారనమాట. ఆ మంత్రము అవన్నీ చదివేశాము నేను శ్రీకు. యాక్చువల్గా ఈ శ్రావణ మాసంకి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఇల్లు షిఫ్ట్ అయిన 4th డేనే వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఇంకా ఇంట్లో సర్దుకొని కూడా సర్దుకోలేదు. ఇంకా ఆ వీక్ అంతా ప్యాక్డ్ ఉన్నిందనమాట. ఇంట్లో సర్దాలా లేదంటే వరలక్ష్మి పూజకు అన్నీ రెడీ చేసుకోవాలా అసలు అర్థం కాలేదు. అట్లా ఉన్నింది నా మైండ్ అంతా. సో అందుకే, కానీ ఈ వరలక్ష్మి వ్రతంకి మాత్రం నేను చాలా బాగా నీట్గా రెడీ అయ్యాను టైం తీసుకొని, ఎందుకంటే టైం ఉన్నింది కాబట్టి. అండ్ చాలా భయపడ్డాను ఈ 3rd ఇయర్ నేను చేయగలుగుతానా చేయలేనా అని, కానీ ఖచ్చితంగా చేయాలి అనుకొని చేశాను. యాక్చువల్గా 3 స్ట్రైట్ ఇయర్స్ చేస్తే చాలా మంచిది అని అందరు చెప్పారు. అందుకే అమ్మ కూడా ఇంకా 3rd ఇయర్ కదా మిస్ అవ్వకుండా ఇంకా ఊరు నుంచి వచ్చారు. ఇంకా మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు, అమ్మవారికి ఎలా పూజ చేశారు, ఎలా రెడీ అయ్యారు, అమ్మవారిని ఎలా రెడీ చేశారు, అలంకరణ చేశారు, ఇవన్నీ నాకు పిక్స్ షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. నేను అవి రీపోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. అయితే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగింది. ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ మంది వచ్చారు మా వరలక్ష్మి వ్రతంకి, మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ. అండ్ లాస్ట్లో ఇంకా వరలక్ష్మి వ్రత కథ చదివేసి అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చిన 11 మంది ముత్తైదువులకి వాయనం ఇచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు మేము షిఫ్ట్ అయింది అపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ చాలామంది ముత్తైదులు అయితే ఆ రోజు వచ్చారు. నేను స్వాతక్కకి, మా మమ్మీకి, ఇంకా ప్రియాకి, విన్నీకి, చిన్నలక్ష్మి అనుకొని విన్నీకి అవన్నీ ఇచ్చాను. అవన్నీ నేను రీల్స్ అండ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను. యాక్చువల్ ఫుటేజ్ ఇక్కడ లేదు లాంగ్ ఫార్మాట్లో. ఇంకా నేను యాక్చువల్గా లాస్ట్లో వరలక్ష్మి వ్రత కథ చదవడం మర్చిపోయాను. ఇంకా మమ్మీ కూర్చోపెట్టి చదివిపించింది. హారతి ప్రసాదం అంతా ఇచ్చేసాక గుర్తొచ్చింది మాకు వ్రతకథ చదవలేదు అని. ఇంకా అందరినీ కూర్చోపెట్టి అప్పుడు ఇంకా వ్రతకథ చదివేశాము. ఎప్పుడైనా జీవితంలో అష్టలక్ష్ముల కృపా కటాక్షాలు ఉంటేనే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను ఆ రోజు చదివాను, విన్నాను, మంత్రాలు చదివాను, అవన్నీ చూశాను. మెయిన్గా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది అని చదివాను. ఈ సంవత్సరం మమ్మల్ని ఏ లక్ష్మి అనుగ్రహిస్తుందో చూడాలి. విన్నీ అయితే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోయేదాకా ఆ ముక్కు పుడక పెట్టుకొని అదే పొజిషన్లో అలాగే కూర్చొని ఉండింది. ఇదండి మా వరలక్ష్మి వ్రతం. సో అమ్మవారు నాకు ఈ 2 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా ఎంతో ఇచ్చింది, ఇంకా ఇస్తుందని అలాగే నమ్ముతున్నాను. అంతే మనస్ఫూర్తిగా పూజ చేశాను. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు, ఎన్ని ప్రసాదాలు చేశారు, ఎలా జరిగింది అని నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి.
ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇదండి మా వరలక్ష్మి వ్రతం. ఇలా చేసుకున్నాం చాలా సంతోషంగా. మా 3rd ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనవ్ డైరీస్. ముందు ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి, ఇంకా గివ్ అవే కూడా రాబోతుంది. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్. వరలక్ష్మి వ్రతంకి ప్రసాదాలు రెడీ అమ్ములు? ఓ రెడీ. చూద్దామా? పంచామృతం, సుకీలు, బెల్ల పొంగలి, ఉప్పొంగలి, శనగలు, రవ్వ కేసరి, వడలు, పెరుగువడ, దద్దోజనం, పాయసం, పులుసన్నం, ఇంకా మా అమ్మవారు